ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుని మహాకృప చేత మరి సుదీర్ఘమైన ప్రయాణం చేసిన మళ్ళీ ఓపిక దేవుడు తన కృప చేత ఈ సందేశాన్ని అందించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సత్యబాబు గారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ దినమున నీ మహాకృప చేత మీ పరిశుద్ధ పాద పద్మముల దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. మా సహోదరుడు ప్రభా సత్యబాబు గారిని, సహోదరి ప్రభా మంగ కుటుంబాన్ని మీరు ప్రేమించారు గనుకనే ప్రతి నెల ఎంతో ఆసక్తిగా కూడికి ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబం అంతటితో కలిసి స్తుతించడానికి, సంఘంతో కలిసి ఆరాధించడానికి నీ కుమార్తె సిద్ధపడుతుంటుండగా సమయాన్ని నీ దేవదాసుని పూర్తిగా మరుగుపరుచుకోమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను క్రియలను లయము చేయమని యేసయ్య ఘననామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ చదవబడిన వాక్య భాగంలో దేవుని ప్రేమించే వారికి జరిగే కార్యాన్ని గురించి చెబుతున్నాడు. దేవుని ప్రేమించువారు, దేవుడు చాలా మందిని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కానీ ఆ ప్రేమను మాత్రం చాలామంది అర్థం చేసుకోవడం లేదు. దేవుని ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ధన్యులు. వాస్తవానికి ప్రేమ ఎప్పుడూ లోకుగానే ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ పిల్లలకి అర్థమయ్యేటప్పటికి ఒక పెద్ద ఆయన చెప్పిన మాట చెబుతున్నాను. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి అర్థమయ్యేటప్పుడు కంటే తల్లిదండ్రులు ఉండరట. తల్లిదండ్రులు వెళ్ళిపోతారు అప్పటికే. ఆ ప్రేమ పిల్లలకి ఎలా కనిపిస్తుంది అంటే పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. చిన్నతనంలో అమ్మ చూపించే ప్రేమ, నాన్న చూపించే ఆ కేరింగ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రేమ, ఆ సంరక్షణ, ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మా అమ్మ తినేస్తుందిరా బాబు, మా బాబు మింగేస్తాడు మమ్మల్ని అని చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. ప్రతిదీ అడుగడుగున తల్లిదండ్రులు అన్నీ ఆటంకంగానే ఉంటారు పిల్లలకి. అది ఆటంకం కాదు, వారి పట్ల తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ, బాధ్యత పిల్లలకి చాలా ఆటంకం కనపడుతుంది. మేము ఏం చేసినా కాదంటదే మా అమ్మ, మేము ఏం చేసినా వద్దంటడే మా నాన్న అంటారే తప్ప ఎందుకు వద్దన్నారో తెలుసుకునేసరికి లేట్ అయిపోద్ది. ఆ లేట్ అయ్యేసరికి ఆ తల్లిదండ్రులు ఉండరు అక్కడ. తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావాలంటే ఒక పెద్ద ఆయన అన్నాడు కదా, నువ్వు తల్లిదండ్రులు అయినప్పుడు, నువ్వు తండ్రివో తల్లివో అయినటువంటి స్థితికి వచ్చినప్పటికీ అర్థం అవుద్దంట వాళ్ళ ప్రేమ. దేవుని ప్రేమ కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. ఏమో సార్, 3 మేకులు పీక్కోలేకుండా ఆ శిలువ మీద చచ్చిపోయడం అది ప్రేమ? అది దేవుడా? అది గొప్పతనమా? 3 మేకులు పీక్కోలేనోడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటాడు. 3 మేకులు పీక్కోలేకుండా ఆయన శిలువ మీద ఎందుకున్నాడు అని అంటే మనల్ని ప్రేమించి. సార్, ప్రేమించాడు, కానీ ఆయన శిలువ వేయబడితే మన పాపాలు పోవడం ఏంటి?
ఆయన చచ్చిపోయాడంట, ఆయన చచ్చిపోతేనంట మన పాపాలు క్షమించబడతాయంట. ఇదంతా నాన్ సెన్స్ కదూ. ఎల్లయ్యకు రోగం వస్తే పుల్లయ్యకు మందు వేస్తే తగ్గుతుందా? ఎవడికి రోగం వస్తే వాడికే మందు వేయాలి. అందుకని మనం పాపం చేసినందుకంట ఆయన సిలువ వేయబడ్డాడంట, అందుకని మన పాపాలు పోతాయంట. ఏం సార్ ఇదంతా నాన్ సెన్స్ అంటాడు. దేవుని ప్రేమను ఎరగనివాడు. దేవుడు ఎవరి మనోనేత్రాలు తెరిచాడో, ఎవరిని దేవుడు దర్శించాడో, ఎవనికి దేవుని ప్రేమ అర్థమైందో వాడేమంటాడంటే జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాను, ప్రేమ లోకుగా కనపడుతుంది. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. మనం చెప్పేటప్పుడు ప్రేమతోనేగా చెప్తున్నాం సువార్త. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు. ప్రేమ కలిగి సువార్త చెప్దామని బయలుదేరితే వీళ్ళేమంటారు, అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయండి, అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బుల కోసం వీళ్ళు ఇలాగ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ధనాపేక్ష, డబ్బుల కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం. ప్రేమ ఎప్పుడూ లోకుగానే కనపడుతుంది. ఇది మొదటి సంగతి. ఎవరికేనంటే ప్రేమను గ్రహించని వారికి. దేవుని ప్రేమను గ్రహించిన వానికి దేవుని ప్రేమ లోకు కాదు, అది జ్ఞానమునకు మించినదిగా ఎంచబడుతుంది. కనుక వాడేం చేస్తాడంటే, ఇంత గొప్ప ప్రేమతో నన్ను ప్రేమించావు కదా ప్రభువా, ఇదిగో నీకే నన్ను నేను అప్పగించుకుంటాను అని దేవుణ్ణి మరలా తిరిగి ప్రేమించడం మొదలు పెడతాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ప్రేమను అవహేళన చేసేవాళ్ళు కొంతమంది, లోకు చేసేవారు కొంతమంది, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా విమర్శించే వాళ్ళు అనేకులు. కానీ ఎవరికో దేవుడు వెలిగించాడు. ఆ వెలిగించిన వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యను అంగీకరించారు. యేసయ్యను అంగీకరించిన వాళ్ళందరూ యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. యేసయ్యను అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంగీకరించడం వేరు, విశ్వసించి ఆయన వెంబడించడం వేరు, ఆయన్ని యథార్థమైన హృదయముతో ప్రేమించడం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా అర్థమయ్యే సరళమైన భాషలో మన పరిస్థితులకు అనుగుణంగా చెప్తేనే సంగతి అర్థమవుతుంది. ఎప్పుడు వేదాంత భాషలో లేకపోతే బైబిల్ భాషలో చెప్పుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందంటే విన్నట్టే ఉంటుంది కానీ విషయం అర్థం కాదు. అందుకని ఏం చేస్తానంటే నేను సాధారణ విషయాల్లోకి పోల్చి చెబుతాను. చాలామంది కుటుంబ జీవితం కలిగినటువంటి భార్యాభర్తలు ఉంటారు. కుటుంబ జీవితం కలిగినటువంటి వారందరూ యథార్థంగా భర్త పట్ల భార్యకు ప్రేమ, భార్య పట్ల భర్తకు ప్రేమ ఉండే కాపురాలు సాగవు. ఏదో జరిగింది, తలమాసినోడికి ఇచ్చి కట్టుబెట్టారు, ఏదోటి కథ జరగనీయండి ముందుకి, సచ్చే వరకు ఇంక మళ్ళీ మారు పెళ్ళి మారు జీవితం ఎందుకు, ఇంకా వీటితోనే ఏదోటి గడిపేద్దాం అని జీవితాంతం ఇష్టం లేకపోయినా, వాడి ప్రవర్తన నచ్చకపోయినా కథను నడిపించే స్త్రీలు లేరా? కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ కష్టం. ఆడేమో అండి బాబు దుర్మార్గుడు, మరి నిజమే ఆడు అలాంటి వాడే, అయినా కాపురం చేస్తున్నారు. ఎందుకు అంటే ఏదో ఇంకా కర్మ, మా కర్మ ఇలా కాలిపోయింది అంతే. ఇంకా మళ్ళీ రమ్మంటే వస్తుందా, పొమ్మంటే పోతుందా, మనం మార్చుకోగలమా? ఏదోటి అయిందిలే, దేవుడు ఎప్పటికన్నా మారుతాడులే. ఏ ప్రేమ లేకపోయినా సరే కాపురాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది భర్త అంటే అమితమైన ప్రేమ, భార్య అంటే అమితమైన ప్రేమ. చాలామంది పురుషులు పెళ్లి కాకముందు అమ్మాయి చాలా అందంగా కనపడుతుంది. ఎందుకంటే మరి ఆ రూపం, ఆ పోలిక, ఆ అందం పెళ్ళి అయిన తర్వాత ఉండదు కదా. పెళ్ళి అయిన తర్వాత అందం పోయిన తర్వాత మా మాయగారు చెప్తాడు ఎప్పుడు కూడా. మా మాయ ఎవరో తెలుసు కదా మీకు, తెలీదా? మా మాయగారు చెప్పాడు, కలియుగాంతమున మనుషులకు ఒక దెయ్యం పడుతుందంట.
ఆ దెయ్యం ఏంటంటే కట్టుకున్న భార్య తప్ప ఊళ్ళో అందరూ అందంగా కనపడతారు. వీడికి అందం లేకపోయినా, అందంగా కనపడకపోయినా కాపురం నడుస్తూ ఉంటుంది. ఎందుకు? ఇంకేమో ఏదో అయిపోయిందిలేండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు అందం అన్న కోసం పరిగెట్టడం లేనిపోయిన అపార్థాలు అనర్థాలు. ప్రేమ అనేది లేకపోయినా కొన్ని సంసారాలు సాగుతున్నట్టే దేవుని మీద ప్రేమ లేకపోయినా సరే విశ్వాస జీవితం సాగుతుంది. ఏదో ఒకటి నమ్మేసుకున్నాం లేండి. ఇంకా నమ్ముకున్న తర్వాత తప్పుతుందా? ఊరందరి ముందు సాక్ష్యం చెప్పాం, గుండెల్లోకి నీటిలోకి దిగి ప్రమాణం చేసాం. ఇంకేదో ఒకటి కథ ఇంకా అలా సాగిపోనియండి ఇంకా అని అనుకుని అలా ముందుకు వెళ్ళిపోయే క్రైస్తవులు చాలామంది ఉంటారు. కానీ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమించాడు, నేను కూడా ఆయన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అని ఎవరైతే కంకణం కట్టుకుంటారో వాళ్ళే దేవుని ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి ప్రేమించే గుంపులో నువ్వు ఉండాలి. దేవుని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దేవుణ్ణి నమ్మడం పెద్ద గొప్ప కాదు. దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవే అన్నాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. దెయ్యాలు కూడా నమ్ముతాయి. మీకు తెలుసో తెలీదో, మనకంటే బాగా సువార్త చెప్పగలవు దెయ్యాలు. తెలుసా మీకు? దెయ్యం సువార్త చెబితే మారినటువంటి సేవకుడు కూడా ఉన్నాడు. విజయవాడలో సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకు సువార్త చెప్పింది ఎవరనుకుంటున్నారు? దెయ్యం చెప్పిందండి సువార్త. భూతవైద్యుడు ఆయన. ఆ భూతాలన్నింటినీ పొమ్మని అంటుంటే పోయి అంటారు. తనకే ఒక దెయ్యం, ఒక రోగం వచ్చింది. రోగం వస్తుంటే పిలుస్తున్నాడంట ఆ దెయ్యాలన్నింటినీ, ఆ భూతాలను. బాబు నీకు వచ్చిన రోగం మేం పెట్టిన రోగం కాదురా బాబు, 50 పెట్టిన శిక్ష అని చెప్పి. 50 ఎవడంట? 50 ఎవడంటున్నాడు బాబు? మొత్తం అంతే. ఈ జీవరాశిని అంతటిని పుట్టించినటువంటి 50 యెహోవా ఆయన పెట్టిన శిక్ష అది, నీకు మేము తీయలేము. ఎవరు చెప్పారు సువార్త అతనికి? దెయ్యాలు చెప్పారు. దెయ్యాలు కూడా తెలుసు. దేవుణ్ణి నమ్మడం గొప్ప కాదమ్మా, దేవుణ్ణి ప్రేమించడం ముఖ్యం. దేవుణ్ణి ప్రేమించే ఆ అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి చాలా విషయాలలో అతడు మార్పు చెందగలుగుతాడు. బలవంతంతో భక్తి చేయడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఇష్టపూర్వకంగా భక్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం. బలవంతంతో భక్తి చేయడం ఎలా ఉంటుందంటే అది ఇష్టం లేని సబ్జెక్ట్ చదివినట్టు ఉంటుంది. ఇష్టం లేని సబ్జెక్టు మార్కుల కోసం చదవాలి, తప్పదు. ఇంకా పిల్లలకి లెక్కలంటే ఇష్టం ఉండదు, అయినా 10th క్లాస్ లెక్కలు చదవాలి, తప్పదు. హిందీ అంటే ఇష్టం ఉండదు, అయినా చదవాలి. ఇష్టం లేని సబ్జెక్ట్ ఎంతసేపు చదువుతాం సార్? తలనొప్పి తప్ప. అలాగా ప్రేమ లేని భక్తి కష్టంగా కనిపిస్తుంది. ప్రేమతో కూడిన భక్తి ఎలా ఉంటుందంటే ఇష్టమైందిగా అనిపించదు. దేవునికి స్తోత్రం. సనుగు సంశయాలు ఉండవు. ఇష్టంతో పెళ్లి చేసుకుని భర్తను తల్లిదండ్రులను వదిలిపెట్టి ప్రేమించి వెళ్ళిపోయినటువంటి అమ్మాయిలు ఉంటారు. వాడు తీసుకెళ్ళి పూరు గుడిసిలో పాడేసినా సరే అది స్వర్గం కింద కనబడుతుంది. నచ్చిన వ్యక్తితో కాపురం స్వర్గం సార్. నచ్చలేని చోట ఏసీలు ఉన్న ఎందుకు దండగా? ఇది ఇష్టం అలా అవుతుంది. సువార్త నుంచి వచ్చేటప్పుడు ఒకసారి మేము వేసుకెళ్ళినటువంటి ఆ బండి చక్రం విరిగిపోయింది. చక్రం విరిగిపోయి అది వెళ్ళి లారీకి వెళ్ళి గుద్దవలసింది, వెళ్ళి ఇటుపక్క వెళ్ళి పడిపోయింది. ఆ బండి తీసుకెళ్ళి పక్కన పాడేసి ఎక్కడ పడుకోవాలో తెలియదు. అది హైవే రోడ్, నేషనల్ హైవే రోడ్డు. ఆ దరిదాపుల్లో ఇంకెక్కడ ఏ ఇల్లు కనపడలేదు మాకు. ఇంకా రాత్రి 1 గంట 12, 1 గంట ఆ టైంలో ఆరు బయట అటు ఇటు రోడ్డు ఉంది, మధ్యలో డివైడర్ ఉంది, నేషనల్ హైవే రోడ్డు 5లో. ఆ ఒళ్ళు అలిసిపోయింది అప్పటికే. పగలంతా అడవులు కొండలు తిరిగి 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 వచ్చామేమో. కడుపులో ఏమీ లేదు, ఆకలి, ఒక అలసిపోయింది. అలసటతోటి ఆ డివైడర్ మీద పడుకునిపోయాం. పెద్దది ఉంటుంది డివైడర్ నేషనల్ హైవే రోడ్లో, నేషనల్ NH 5లో.
వారసుగా పడిపోతే వెళ్ళి లారీది వచ్చే లారీది మొత్తం ఒంటి నిండా ధూళి దుమ్ము పట్టిపోయి పొద్దుకి మమ్మల్ని మేము చూసుకుంటే బూడిదలో పొర్లినట్టు ఉన్నాం మేము. సంకోలేదు, సువార్త మానలేదు, 25 ఏళ్ళు అయిపోయింది అలాగా. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే యేసయ్యను ప్రేమిస్తే ఏది కష్టంగా అనిపించదు. తిండి లేని రోజులు ఉన్నాయి, నిద్ర లేని రోజులు ఉన్నాయి, ప్రయాణాల్లో ఆపదలు ఉన్నాయి, భయంకరమైన రోగాల బారిన పడి మూలిగిన సమయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కష్టంగా అనిపించలేదు. ఎందుకనంటే యేసయ్య మీద ఇష్టం ఉన్నప్పుడు ఏది నీకు కష్టం అనిపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వర్గం పేరు ఏం పేరు? దేవుని ప్రేమించువారు. దేవుని ప్రేమించేవారు ఇంకేం చేస్తారో తెలుసా? దేవుని దుఃఖపెట్టే పని చేయడానికి ఇష్టపడరు. కొంతమంది యేసయ్య అంటే చాలా ఇష్టం అండి మాకు అంటాడు, కానీ దేవుని దుఃఖపెడతాడు. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనండి అన్నాడు. నిజంగా యథార్థమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించే గుంపులోకి నువ్వు వస్తే చెడుతనము నీకు అసహ్యంగా కనపడుతుంది. ఏ పాప కార్యమైనా, ఏ హేహీయమైన కార్యమైనా సరే అసహించుకుంటావు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చినవాడు ఈ లోకంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వడు. దేవుని ప్రేమించేవాడు దృష్టిలో అన్ని తుచ్చమైనవిగా కనపడతాయి. పాపం కొంతమందికి చాలా ఇష్టంగా కనపడుతుంది, కానీ దేవుడు ప్రేమించేవాడికి మాత్రం, దేవుణ్ణి ప్రేమించేవాడికి మాత్రం పాపము ఇష్టంగా కాదు, అసహ్యంగా కనపడుతుంది. షుగర్ కంప్లైంట్ వచ్చిన తర్వాత డాక్టర్ చెప్తాడు, మీరు స్వీట్లు తినకూడదమ్మా, మంచిది కాదు ఆరోగ్యానికి. మానేస్తాం. మానేసినా సరే తినాలనిపించదా? అనిపించదా? లోపల ఇష్టం ఉంటుంది. అందరూ జిలేబీలు తింటున్నారు అనుకోండి, పాకంగారులు తింటున్నారు అనుకోండి, నోరు లొట్టలేస్తూ ఉంటుంది, లోపల నీళ్లు ఊరుతూ ఉంటాయి. కానీ ఏం చేస్తాం మరి, మన కర్మ ఇలాగ అయిపోయింది అనుకుని నీకు నువ్వే సరిపెట్టుకుంటావు. లోపల ఇష్టం ఉండి బయటకు మానేయడం అదేంటంటే అదో శిక్ష అనుకుంటావు అంతే నువ్వు. కానీ లోపలే నీకు దాని మీద అసహ్యం వచ్చింది అనుకోండి. కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం ఉండదు, కారం బూందీ కావాలి, మిరపకాయ బజ్జీలు కావాలి, స్వీట్ అంటే నాకు. అలాగా నీ హృదయం లోపల పాపం మీద అసహ్యం రావడమే దేవుడి మీద నీకు ప్రేమ ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞను గైకొనుట. దేవుని ప్రేమించడం అంటే పాపాన్ని చూసి అసహ్యించుకోవడం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును. చాలామంది రహస్య పాపంలో బ్రతుకుతున్నారు. చాలామంది దేవుని దుఃఖపెట్టే పనులు చేస్తున్నారు. పైకి హల్లెలూయా స్తోత్రాలు బాగానే ఉన్నాయి. నీ హల్లెలూయా స్తోత్రాలు కాదు దేవుడు చూసేది, నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావో చూస్తాడు. నా దేవుడికి ఇష్టం లేదు, నేను చేయను సార్, నా దేవుని దుఃఖపెట్టే పని నేను చేయను అని అనుకున్నవాడు నిజంగా దేవుని ప్రేమించేవాడు. నువ్వు ఎంత హల్లెలూయా చెప్పో, స్తోత్రం చెప్పో, ఎన్ని కానుకలు ఇచ్చో తీసుకెళ్ళి ఎట్లో కొట్టినట్టు అవుతుంది అంతా. యథార్థంగా దేవుని ప్రేమిస్తూ వచ్చావా, దేవునికి ఇష్టం లేని చెడు కార్యాలన్నిటినీ నువ్వు అసహించుకుంటావు. దాని మీద నీకు యావగింపు వచ్చేస్తుంది. ప్రార్థన చెయ్యాలి, ప్రభువా యథార్థముగా నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయి. ప్రేమించే మనసు ఉంటే 2 పనులు జరుగుతాయి. మొదట పాపాన్ని ద్వేషిస్తావు, రెండోది ప్రభు కొరకు ఏదైనా చేస్తావు. ఇంకా ఆయన కోసం చేయలేదంటూ నీకేం ఉండదు. ఎంత కష్టమైనా సరే. గ్రేట్ సార్, దేవునికి స్తోత్రం. ఇష్టమైనటువంటి వాళ్ళు టైం దాటిపోయి వచ్చారనుకోండి, నీకు చాలా ఇష్టం, అమ్మగారి ఇంటి వైపు వాళ్ళు, అమ్మా ఆడవాళ్ళందరికీ ఇది అనుభవం. ఇది అమ్మగారి ఇంటి వైపు బంధువులు వేళలో వచ్చారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వేళలో వచ్చారు అని భర్త మీద ఇసుక్కుంటారా? ఏంటి సిగిందండి, చికెన్ ఎక్కడ దొరుకుతుందమ్మా? ఇప్పుడు పర్లేదు, కొట్టుని లేపన్నా సరే చికెన్ తెచ్చేయాలి. ఇప్పుడే కదా అలసిపోయి ఉన్నావు, ఒంట్లో బాగాలేదని, పర్వాలేదు
రాక వచ్చాడు మా అన్నయ్య, రాక వచ్చింది మా అక్క. అదే భర్త వైపు బంధువులు వచ్చారనుకోండి, అమ్మ ఏమన్నా చికెన్ దానా షాప్ ఉంటుందని, ఎందుకు ఇప్పుడు పప్పు ఉంది కదా, పప్పు టమాటా ఉండేస్తాను పర్లేదులే, రేపు తెద్దాను చికెన్. చికెన్ చికెన్ అంటే ఇప్పుడు ఉండదు, ఎక్కడ ఉన్నావు, టైం లేదు కదా. అదేంటిది, వేళగానే వేళలో అమ్మగారింటి వైపు వస్తే ఏం చేసావు? గారెలు, పాకం గారెలు కూడా వచ్చేస్తాయి వంటలు అన్నీ. కానీ అమ్మగారింటి భర్త వైపు వాళ్ళు వచ్చారు అనుకోండి, నాకు రాదు, నేను చేయను, ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. అందరూ ఒకలా ఉంటారు అంటలేదండి, కొంతమంది ఆ జాతిరత్నాలు అలా ఉంటాయి, ఇంకా మారవు. ఇంకా జాతిరత్నాలకి ఇంకా బ్రతుకు మాది, ఎంత చెప్పినా అంతే. ఇంకా వాళ్ళు ఒకరినొకలా ప్రేమించేస్తారు. ప్రేమను దేవుని బిడ్డలా నిజంగా దేవుని ప్రేమిస్తే ఎలా ఉంటుంది తెలుసా? వేళగాని వేళలో సువార్త చేయాలన్నా సరే, వేళగాని అనువుగాని ప్రదేశాలకైనా సరే. ఇప్పుడు నాకు నా పరిస్థితి చెప్పాను కదా, 30 గంటలు చేయవలసిన ప్రయాణం 60 గంటలు పట్టింది. ఒళ్ళంతా పులుసు అయిపోయింది, ఇంక ఓపిక లేదు. మళ్ళీ రేపు సువార్త అండి, రేపు సువార్త ఏంటి అనే పరిస్థితి లేదు. రేపు కాదు, ఎల్లుండి కాదు, మళ్ళీ వరుసగా పెట్టండి సువార్త, పరిగెడతాను. కారణం ఏంటంటే నాకు యేసయ్య ఇష్టం, దేవుని ఇష్టం. ఒక దైవజనుడు అనేవాడు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను, ఏవైనా అయిపోతాను. ఆయన అంటే నాకు ఇష్టం సార్. నిజంగా దేవుని ప్రేమించండి, నీకు ఏది ఎక్కువగా కనపడదు. ఈ లోకంలో 100 విషయాలు నీ ముందుకు వచ్చిన అవన్నీ తుచ్చమైనవి. వేస్ట్ సార్, ఎందుకంటే గొప్పదేముంది? యేసయ్య కంటే గొప్పదేమన్నా ఉందా అసలు? యేసయ్య కంటే ఏది నీకు గొప్పగా కనిపించదు. చార్లెస్ స్టడ్ గారు అనేవాడు, నేను దేవుని ప్రేమించినటువంటి చార్లెస్ స్టడ్ మొదట దేవుని కొరకు ఆయనకున్న అంతస్తును వదులుకున్నాడు. 2, దేవుని కొరకు ఆయనకున్నటువంటి ధనాన్ని వదులుకున్నాడు. 3, దేవుని పని కొరకు, దేవుని కొరకు తనకున్న ఆరోగ్యాన్ని కూడా వదులుకున్నాడు. 50 ఏళ్ల వయసులో 80 ఏళ్ళు ముసలోడి కింద అయిపోయాడు ఆయన. ఓపిక లేదు, ఇంకా పంటి సమస్య, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఓపిక లేదు. అప్పటికే చైనా దేశం వెళ్ళాడు, అప్పటికే ఇండియాకు వచ్చాడు. చార్లెస్ స్టడ్కి ఇంకా ఆఖరి దశకు వచ్చేసాడు అనుకున్నారు అందరూని. అప్పుడు ఇంగ్లాండ్ దేశం మళ్ళీ తిరిగి వచ్చేసరికి దేవుడు పిలుస్తున్నాడు చార్లెస్ స్టడ్ని, నిన్ను ప్రపంచమునకు సువార్త చెప్పడానికి పంపిస్తున్నాను, ప్రపంచవ్యాప్త సువార్తీకరణ కొరకు నిన్ను పిలుస్తున్నానంటే, పాస్టర్ గారు ఆవిడ అలిసిపోయింది పాపం, ఓపిక లేదా? అయ్యా నేను ఇంగ్లాండ్లో ఉండి నేను ప్రార్థన చేస్తాను మీకోసం, మీరు వెళ్ళండి పనికి అంటే బయలుదేరాడు. ఓపిక లేని స్థితిలో ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళాడు దేవుని సేవ చేయడానికి. దేవుడు ఏం చెప్పాడు? నేను ప్రపంచమునకు సువార్త చెప్పడానికి పిలుస్తాను. దేవుడి మీద ప్రేమ లేనివాడైతే ఏమంటాడు? ఊరుకోండా, ఇప్పటికైనా ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అంతస్తు పోయింది. ఇంగ్లాండ్ క్రికెట్ టీంలో ఒక మంచి క్రికెట్ ప్లేయర్గా మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి, అన్నీ పోయినాయి. ఇప్పుడు నాకెందుకు అనలేదు, బయలుదేరి వెళ్ళాడు అడవిలోకి. ఆఫ్రికా అడవిలో దేవుడు చేసిన మహాద్భుతం ఏంటంటే, మనుషులను తినేటువంటి నరమాంస భక్షకులు మారిపోయారు. అక్కడే ప్రపంచవ్యాప్త సువార్తీకరణ ఉద్యమం అనేది ఆఫ్రికా అడవిలో స్టార్ట్ చేశాడు. ఆఫ్రికా అడవిలోని మిషనరీలు బయలుదేరారు, ఇంగ్లాండ్ను కదిలించాడు దేవుడు. ప్రపంచవ్యాప్తంగా సువార్త చేసే ఒక సువార్త ఉద్యమం స్టార్ట్ అయ్యింది. చార్లెస్ స్టడ్ యొక్క సాక్ష్యము విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు అనేకులు సువార్థికులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ప్రేమ. ఈ ప్రేమే అడవిలోకి తీసుకెళ్ళింది, ఈ ప్రేమే ఇండియాకి తీసుకొచ్చింది, ఈ ప్రేమే చైనా దేశాన్ని తీసుకెళ్ళింది. దేవుని మీద ప్రేమే నిన్ను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. పరిస్థితులు నీకేవి కూడా కష్టంగా అనిపించదు. అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అనుకూలంగా ఉన్నా నీకు లెక్క అనిపించదు, ప్రతికూలంగా ఉన్నా లెక్క అనిపించదు. ఏముంది లోపల? హృదయంలో దేవుని మీద ప్రేమ. అందుకనే మనందరికీ తెలుసున్న వచనమే, ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఈ మాట అన్నాడు, మన ప్రభువైన యేసు క్రీస్తును
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునుగా. శాశ్వతమైన ప్రేమతో, ఏదో ఒక రోజు ఉండే 2 రోజులు ఉండే ప్రేమ కాదు. అన్ని బాగుంటే ప్రేమ ఏంటి? మనం అనుకున్నదంతా జరిగితే దేవుడిమే ప్రేమ, అనుకున్న చాలా ఏం దేవుళ్ళు అండి కలిసి రావట్లేదు అంతనా. మనకి మధ్యకాలంలోని అన్నీ కలిసి రావట్లేదు. ఇదేంటి? ఇది భ్రష్టుడు, క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఎవరయ్యా అంటే ఏది కలిసి వచ్చినా దేవుణ్ణి ప్రేమిస్తాడు, ఏది కలిసి రాకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తాడు. అలా శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. వాక్యం అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడు ప్రారంభమైంది. అప్పుడే మూసేశారు. ఇంకా అయిపోయింది. కథ మొత్తం మార్చగలదని కథ ముగించేస్తున్నారు అనమాట. ఎక్కడ అనుకుంటారు? ఇంక వాక్యం మొదలెట్టలేదు నేను. ఇంకా అక్కడ ఏముందో చూడండి. మళ్ళీ రండి, వాక్యంలో రండి. అమ్మో, దేవుని ప్రేమించే వారికి అనగా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏదైనా దేనికి జరుగుతుందంట? మేలు కలుగుటకై. నీకు ఎన్ని సమస్యలు రాని, ఆ సమస్య ఒక మేలే. ఎన్ని అపాయాలు రాని, ఆ అపాయం ఒక ఉపాయం కొరకే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే జరుగుతున్న ప్రతి దాన్ని యోచిస్తూ ఉంటాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందా, ఆరోగ్యంలో తేడా వచ్చి సమస్యలు ఏర్పడ్డాయా, కుటుంబంలో కలహాలు కష్టాలు ఎదురయ్యాయా, అనుకున్నది అనుకున్నట్టు జరగలేదా, కృంగిపోవడం కాదు, స్తుతించడం మొదలు పెడతాడు. ఎందుకనంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కనుక నా జీవితంలో నాకు జరిగేది నష్టం కాదు, ఈ నష్టము కూడా ఆశీర్వాదమే. ఈ నష్టం వెనక ఏదో ఆశీర్వాదం దేవుడు దాచుంచాడు. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ప్రతికూలంగా జరగట్లేదు, సమకూడి దేవుడే సమకూరుస్తున్నాడు. కష్టాన్ని దేవుడు సమకూర్చాడు, నిందను దేవుడు సమకూర్చాడు. మేలు కోసం సుమా, మేలు కోసం. మర్చిపోకండి. వందలాది ఉపమానాలు చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథంలో నుండి. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లోనే కాదు, ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాగ జరగడమే మేలైంది, ఇలా జరగకపోతే నాకు ఇది జరిగి ఉండకపోవచ్చు అని నువ్వు ఎప్పుడు అనుకుంటావంటే ముందు యోచించాలి. ఏం జీవితం ఏంటో, అనుకున్నది ఏం జరగట్లేదు అని గోతులో దూగుతాను, ఏట్లోకి దూగుతాను కాదు. అది భక్తుని లక్షణం కాదు. భక్తుని లక్షణం ఏంటో తెలుసా? జరుగుతున్న దాన్ని యోచిస్తాడు. ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ జరిగిన దాని వెనక దేవుని హస్తం ఉంది. మేలు జరుగుట వెనక దేవుని హస్తం ఉంది. కీడును నువ్వు ఎదుర్కోవడం వెనక కూడా దేవుని హస్తం ఉంది. కీడును కూడా మేలు కోసమే దేవుడు కలిగించాడని యోచించిన వాడే దేవుణ్ణి నిత్యము స్తుతించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. మనం పాడుకుంటాం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పాడదాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఎల్లప్పుడు ఎలా స్తుతించగలుగుతావు అంటే ఈ విషయం నువ్వు గ్రహించినప్పుడు. దేవుని ప్రేమించేవాడికి అన్ని సమకూడి జరిగిస్తాడు దేవుడు మేలు కోసమే అని నువ్వు గ్రహించినప్పుడు, మేలు కలిగినప్పుడు స్తుతింతావు, కీడు కలిగినప్పుడు స్తుతింతావు. ఏ మేలు లేదు, కీడు లేదు, అంతా సావ్యంగా ఉంది, అప్పుడు స్తుతింతావు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు ఎవరంటే దేవుణ్ణి యథార్థంగా ప్రేమించేవాడే. యథార్థంగా ప్రేమించేవాడు ఎల్లప్పుడూ స్తుతింతాడు గనక స్తుతించేవాడికి అన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు.
బీపీలు షుగర్లు ఏం కనిపించవు అప్పుడు మనకు. ఎందుకనంటే ప్రతి పరిస్థితుల్లో దేవుడు మేలుకే మార్చేసేవాడు కనుక ఆయనే చూసుకుంటాడులే సార్, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏం కాదు, ఇంకా ఆయన వల్లే అవుతుంది ఏదైనా. సమస్తమును చేయగలిగిన వాడు ఆయనే. ఆ చేసేది కూడా నా మేలుకే. కీడుగా కనిపించవచ్చు, నష్టంగా అనిపించవచ్చు. యోసేపుని అన్నలు అమ్మేయడం యోసేపుకి నష్టంగా కనిపించవచ్చు, కానీ యోసేపు ఏమన్నాడు, మేలు కోసం ఇదంతా. ఇవి భయంకరమైన సమస్యలో మనల్ని సంరక్షించడానికి, మేలు కలగడానికే నేను మీకంటే ముందు నన్ను ఐగుప్తుకి దేవుడు పంపించాడు. మీరు పంపించలేదు, నన్ను దేవుడే పంపించాడు. నీ జీవితంలో ఎవరెవరు నీకు కష్టం చేసినా నష్టం చేసినా ఆ కష్టాన్ని నష్టాన్ని కూడా దేవుడు నీకు మేలుగా మార్చే దేవుడై ఉన్నాడు కనుక అన్ని సమయాల్లో దేవుని స్తుతిద్దాం, అన్ని వేళల్లో దేవుని ప్రేమిద్దాం. దేవుని ప్రేమించేవాడే దేవుని స్తుతిస్తాడు కనుక అటువంటి ప్రేమ స్తుతి మన హృదయం నిండా నిండి పొంగి పొర్లును గాక. రండి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, కన్నులు మూయండి, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వేళలందు కష్టకాలమందు